ఈ బీఆర్ఎస్ ఓటమికి కాంగ్రెస్ గెలుపుకి ఏంటి మీ విశ్లేషణ? అహంకారం, మదము, డబ్బు మదము. మేము అహంకారము, మమ్మల్ని ఎవడేం చేయలేడు, మేము ఎట్లన్నా కూడా మమ్మల్ని ఓడించలేరు, మా దగ్గర డబ్బు ఉందని చెప్పి అహంకారం ఎవరిపైన చూపించారు? మా పైన చూపిస్తే సరే ఫరక్ పడదు, ప్రజలపైన చూపించారు. ప్రజలపైన అహంకారం చూపిస్తే ప్రజలు సహించరు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టాలి, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చెయ్యాలి, వీళ్ళ అహంకారాన్ని ఆపాలి, అణిచివేయాలని చెప్పి తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాలు ఒక నిర్ణయానికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. వీళ్ళు అన్నారు కదా, అదే హైదరాబాద్ పరిధిలో ఒక సీట్ రాదు, ఎట్లా వస్తుంది అంటే, సరే ఈడ మీరు ఏదైతే ఇక్కడ ఉన్న ప్రజలకి ఫ్లైఓవర్లు అవి వేసి డెవలప్మెంట్ చేసామని చెప్పి చూపించారు. కానీ యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్ని మీరు మర్చిపోయారు. ఆ ప్రజలు నిర్ణయానికి వచ్చి మేము గెలిపియాలని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకున్నాక వాళ్ళేంది మనమేంది. అంటే మొన్న అసెంబ్లీ ఫలితాలు అలా ఉన్నాయి, ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి రేపు పార్లమెంట్లో మారేటువంటి మార్పు ఏమైనా కనపడిద్దా? అంటే ఇప్పుడు మేము ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ముందుకు వెళితే, అంటే మొన్న మా మేనిఫెస్టోలో వాస్తవానికి హైదరాబాద్ సంబంధించి మేము ఏం పెట్టలేకపోయినాం. ఎందుకంటే మేము ఇచ్చిన ఏ స్కీమ్ కూడా హైదరాబాద్కి ఇంప్లిమెంట్ కాదు. అదే మేము ఇళ్ల స్థలాలు రెగ్యులరైజ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఏదైతే ఉన్న చాలాలని అన్ని క్లియర్ చేస్తామని చెప్పడం కానివ్వండి, అంటే ఏదన్నా ఒక ఉంటే బాగుండేది పెట్టింటే 100% హైదరాబాద్లో కూడా రిజల్ట్ వేరే రకంగా ఉంటుంది. ఈసారి మా మేనిఫెస్టోలో అవి పెట్టే ప్రయత్నం చేస్తాము, దాన్ని జోడించే ప్రయత్నం చేస్తాము. దానితో పాటు యువతకి ఏదైతే మేము ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో, ప్రభుత్వ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తూ మా విజన్ ఏంది ఎడ్యుకేషన్ పట్ల, జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చి యువత పట్ల మా విజన్ ఏంది, స్కిల్ డెవలప్మెంట్ పెట్టి లోకల్కి ఎక్కడికక్కడ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్